ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం ముఖ్యంగా ఇండెక్స్ ఫండ్స్ గురించి. నమస్కారం సార్. నమస్తే. బేసిక్గా ఇండెక్స్ ఫండ్స్ అనేవి మోర్ దెన్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా ఎక్కువ హిట్ అవుతున్న టైం ఇది. రైట్. బికాస్ ఆఫ్ వాటికున్న సఫిషియన్సీ కానీ లేకపోతే అఫోర్డబిలిటీ. మరొక విషయం ఏంటంటే చాలా కంఫర్టబుల్ థింగ్స్, ఫీచర్స్ ఉన్నాయి వాటిలో. కాకపోతే అసలు ఒక మనిషికి అండ్ ఒక ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ఒక ఇన్వెస్టర్కి ఎన్ని ఇండెక్స్ ఫండ్స్ అవసరం ఉంటుంది అంటారు? అందులోనూ ప్రతి నెల 10 కొత్త ఇండెక్స్ ఫండ్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఈ టైంలో కొత్తవి చూస్ చేసుకోవాలా, ఉన్న వాటిని ఉంచుకుంటే సరిపోతుందా, అసలు ఏం చేయాలంటారు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎవ్రీ మంత్ దగ్గర ఒక 10 కొత్త ఇండెక్స్ ఫండ్స్ లాంచ్ చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా సరే అమెరికా లాంటి అడ్వాన్స్ కంట్రీతో పోల్చుకుని ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి. అమెరికాలో ఒక ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మొత్తం 11,000 ఉన్నాయి అక్కడ. ఓకే. ఇండియాలో మొత్తం దగ్గర 200 మంది ఎక్కువ లేవు. ఇక్కడ ఇంకా 200 ఉన్నాయి. ఇంకా 200 ఉన్నాయి. కాబట్టి ముందు రోజుల్లో నెలకు 10 కాదండి, నెలకు 20-30 అవుతుంటాయి మీకు. అంటే ఇప్పటికే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ 3 కలిపితే నెలకి ఒక 30 దాకా వస్తున్నాయి. బట్ ఎన్ని వచ్చినా ఒక పర్సన్కి ఎన్ని అవసరం? ఇప్పటికే మనం చూస్తే అనుకో, నిఫ్టీ 50 బేస్గా తీసుకుంటే 25 స్కీమ్స్ ఉన్నాయి ఇప్పటికే. నిఫ్టీ 15 బేస్గా తీసుకుంటే అవి మొత్తం కలిపి 72,000 కోట్లు అసెట్స్ మేనేజ్ చేస్తున్నాయి. అలాగే ఫ్యాక్టర్స్ బేస్డ్ చూసుకున్నాం అనుకోండి, లైక్ ఆల్ఫా, మొమెంటమ్, వాల్యూ, ఇలా చూసాం అనుకోండి 25 స్కీమ్స్ నడుస్తున్నాయి. అండ్ అవి మొత్తం కలిపి 16,000 కోట్లు మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 చూసాం అనుకోండి 13 స్కీమ్స్ ఉన్నాయి. ఇది మొత్తం నేను చెప్పింది August 1 వరకు డేటా అనమాట. అండ్ 16,000 క్రోర్స్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే సెన్సెక్స్ బేస్డ్గా ఉన్న ఇండెక్స్ ఫండ్స్ అనుకోండి, అండ్ 11,000 కోట్లు మేనేజ్ చేస్తున్నారు వీళ్ళు. 9 ఫండ్స్ ఉన్నాయి. సెక్టార్ థీమాటిక్ అనుకోండి 30 స్కీమ్స్ ఉన్నాయి ఆ ఏరియాలో. అండ్ వాళ్ళు 6,000 కోట్లు మేనేజ్ చేస్తున్నారు. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ చూసాం అనుకోండి 8 స్కీమ్స్ ఉన్నాయి, అది 5,000 కోట్లు మేనేజ్ చేస్తున్నారు. అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్, నిఫ్టీ 500, నిఫ్టీ 100, మైక్రో క్యాప్, నిఫ్టీ లార్జ్ క్యాప్, ఇవన్నీ కలిపి మొత్తం కలిపి 135 స్కీమ్స్ రన్ అవుతున్నాయి ఇండెక్స్ ఫండ్స్లో August 1 వరకే. ఈ మొత్తం కలిపి 1.4 lakhs కోర్ మేనేజ్ చేస్తున్నారు. 1.4 lakh కోర్. బట్ ఎంటైర్ మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే 65 లక్షల కోట్లతో పోల్చుకుంటే ఇది 1.4 lakh కోర్ చాలా తక్కువ అమౌంట్ అది. అందుకని ముందు రోజులు ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి. ఇది కూడా డబల్ త్రిబుల్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఓకే. అయితే ఒక మనిషికి ఎన్ని కావాలి అంటే మన దగ్గర డబ్బు తక్కువ ఉంది, చాయిస్ చాలా ఎక్కువ ఉంది. అందుకని అన్నీ అవసరం లేదండి, 1 లేదా 2 ఫండ్స్ సరిపోతాయి. మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్టరా, అగ్రెసివ్ ఇన్వెస్టరా, లేదా బ్యాలెన్స్డ్ ఇన్వెస్టరా అన్నదాన్ని బట్టేసి రిస్క్ ప్రొఫైల్ బేస్గా తీసుకొని మనం పెట్టచ్చు. ఇక్కడ మీరు చూడాల్సిన రిటర్న్స్ ఒకటే కాదు, డౌన్ సైడ్ స్టార్ట్ అయితే ఎంత పడే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఓకే, ఇండెక్స్ కన్నా బీట్ చేస్తున్నా లేవా, ఇవన్నీ చూసుకొని తీసుకోవడం బెటర్ అనమాట. అందుకని 1 లేదా 2 తీసుకోండి. ఓకే. అంటే మీకు ఒక 13 to 20% లోపు కావాలి అనుకుంటే సైజ్ వైజ్గా తీసుకోవచ్చు. అంటే బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ ఫండ్స్ అంటారు వాటిని. లైక్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ నెక్స్ట్ 50, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ ఇలా తీసుకోవచ్చు. లేదు నాకు ఒక 15 నుంచి 25% మధ్యలో కావాలి, కొంచెం ఎక్కువ కావాలనుకోండి, అప్పుడు ఫ్యాక్టర్ బేస్డ్ తీసుకోండి. అప్పుడు మొమెంటమ్, ఆల్ఫా, బీటా, వాల్యూ, ఈక్వల్ వెయిటేజీ, లో వాలటిలిటీ ఇలా తీసుకోవచ్చు. లేదు నాకు రిస్క్ ఎక్కువ తీసుకుంటా, నాకు రివార్డ్ ఎక్కువ కావాలనుకున్నాను అనుకోండి, థీమాటిక్ సెక్టర్ తీసుకోవచ్చు. లైక్ డిఫెన్స్, పిఎస్యు ఇలాంటి అనమాట. ఇట్లా మీకు ఏ టైపు ఇన్వెస్టరు, ఎంత టైం బౌండ్ మీరు చూస్తున్నారు, ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డౌన్ సైడ్ ఎంత రిస్క్కి మీరు అఫోర్డబిలిటీ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది అన్నదాన్ని బట్టేసి 1 లేదా 2 సరిపోతాయి. 1 లేదా 2 అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ అని అనుకోండి, 250 స్టాక్స్ కొంటున్నారు, అందులోనే వచ్చేస్తున్నాయి. అందులో 250 ఉంటాయి ప్యాక్లో. ఎందుకంటే 4-5. ఓకే. అందుకని మీకు 2 సరిపోతాయి, ఏదో 1 లేదా 2 సరిపోతాయి. అందుకని మనం ఆర్టికల్లీ ఎక్కువ తీసుకున్నంత మాత్రం వెల్త్ క్రియేట్ అవ్వదు. సో పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేయమండి. తక్కువ రేటుకి ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేయడం వల్ల వెల్త్ క్రియేట్ అవుతుంది మనకి ఇక్కడ. అంతే. మీరు ఏదైనా తీసుకోండి మీ ఫైనాన్స్ రిక్వైర్మెంట్ తగ్గట్టు. మీరు కన్జర్వేటివ్ అనుకోండి, నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ లార్జ్ క్యాప్లో ఉన్న లో వాలటిలిటీ ఇలాంటివి తీసుకోవచ్చు. కొంచెం అగ్రెసివ్గా ఉంటా అనుకోండి, అంటే స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్, మొమెంటమ్ ఇలాంటివి తీసుకోవచ్చు. నేను కొంచెం కన్జర్వేటివ్, మరీ అగ్రెసివ్ కాదు, కన్జర్వేటివ్ మధ్యలో ఉంటాను అనుకోండి, లార్జ్ అండ్ మిడ్ మనం ఇలాంటివి తీసుకోవచ్చు. లో వాలటిలిటీకి సంబంధించి తీసుకోవచ్చు అనమాట. అట్లా మీరు ఏ టైపు రిక్వైర్మెంట్ ఉందని దాన్ని బట్టేసి 1 లేదా 2 ఇండెక్స్ ఫండ్స్ ఎనఫ్. ఎక్కువ తీసుకుంది కదా, అది కాంప్లికేట్ అవుతుంది తప్ప దానివల్ల నీకు ఎలాంటి అడ్వాంటేజ్. ఇప్పుడు వర్క్ అంతా మనకి ఏం కావాలనే దాని మీద డిపెండ్ అయింది. అవును. ఎందుకంటే ఎవ్రీ మంత్ మీరు అన్నట్టు 10-20 వస్తున్నాయి, ఆ శాలరీస్ పెరుగుతూనే ఉంది. ఇంకా
అన్నిటి మీద మనం ఫోకస్ చేయలేం కదా. సింపుల్గా స్టడీ చేయడానికి 2 సరిపోతాయి. అండ్ సరిపోతాయి. వాటి మీద అనాలిసిస్ చేసుకుంటూ పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ డబ్బులు చేసుకోవడం కరెక్ట్ అంట. ఆ. థ్యాంక్ యూ సో మచ్.